హలో ఫుడీస్, ఎలా ఉన్నారు అందరూ? ఐఎమ్ కవిత, ఐఎమ్ ఆల్సో ఫుడీ. ఇవాళ కాకరకాయ పులుసు చేస్తున్నానండి. ముందుగా మసాలాను ప్రిపేర్ చేసుకున్నాను. ఇందులోకి వేసిన ఇంగ్రీడియంట్స్ చెప్తున్నానండి. కొత్తిమీర, కాసింత కొబ్బరి ముక్కలు, అలాగే 1 ఇంచ్ అల్లం ముక్క, వెల్లుల్లి రెబ్బలు, 4-5 లవంగాలు, కాసింత 1 ఇంచ్ దాల్చిన చెక్క అండి. వీటన్నింటినీ వేసి ఇలా పేస్ట్ చేసుకున్నాను. ఇప్పుడు ఈ మసాలాను పక్కన పెట్టుకుందామండి. స్టవ్ మీద ఒక గిన్నెను పెట్టుకొని ఆయిల్ వేసి ఆవాలు, జీలకర్ర, అలాగే కరివేపాకు వేసి ముందుగా పేస్ట్ చేసి పెట్టుకున్న మసాలా ముద్దను కూడా వేసి ఒకసారి బాగా కలుపుకోవాలండి. ఇలా మసాలా ఆయిల్లో మంచిగా ఫ్రై అవ్వాలి. ఇప్పుడు అందులోకి కాసింత పసుపు వేసి, అంటే 1 స్పూన్ అండి, 1 స్పూన్ పసుపు, 1 స్పూన్ కారం వేస్తున్నాను. వేసిన తర్వాత ఒకసారి బాగా కలిపి ఇప్పుడు కొన్ని టమాటా ముక్కలు, అలాగే ఆనియన్ ముక్కలు వేసి ఇంకొకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ను సిమ్లోనే ఉంచి కాసేపు బాగా మగ్గించుకోవాలండి. ఇప్పుడు అందులోకి తగినన్ని వాటర్ వేసుకుందామండి. ఇలా వాటర్ వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఉడికించుకొని, ముందుగా నేనైతే ఈ కాకరకాయ ముక్కలను కొంచెం సాల్ట్ వేసి, కొంచెం పసుపు వేసి ఉడికించి పెట్టుకున్నానండి. ఆ వాటర్ని మొత్తం వంపేసుకొని ఆ కాకరకాయ ముక్కల్ని కూడా ఇందులోకి వేసేసుకున్నాను. ఇప్పుడు చింతపండును ముందుగా నానబెట్టుకున్నాను, దాని పులుసు కూడా వేసుకున్నాను. అలాగే ఒక బెల్లం ముక్క వేసానండి. కాకరకాయ చేదుగా లేకుండా కాసింత బెల్లం ముక్క వేస్తే టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు అందులోకి కాసింత కొబ్బరి పొడి వేస్తున్నాను. ఇలా కొబ్బరి పొడి వేసినాక ఇంకొకసారి బాగా కలుపుకొని ఇంకొక 3 మినిట్స్ ఉడికించుకోవాలండి. నేనైతే ఇప్పుడు ఇందులోకి సరిపడా సాల్ట్ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకున్నానండి. ఒకసారి బాగా కలిపేసి స్టవ్ ఆఫ్ చేసుకున్నాను. నాకైతే కాకరకాయ కర్రీ అంటే చాలా ఇష్టం అండి. ఈ కాకరకాయ పులుసు చాలా అంటే చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇలా ట్రై చేసి నచ్చితే మాత్రం